హాయ్ ఫ్రెండ్స్, ఏ సీజన్లోనైనా సరే గ్రూప్ గేమ్ అనేది కామన్. కానీ చూస్తున్న ఆడియన్స్కి మాత్రము నచ్చింది ఏదైనా ఉందంటే గ్రూప్ గేమ్. గ్రూప్గా గేమ్ ఆడి ఒకరిని టార్గెట్ చేయటం అనేది ఆడియన్స్కి అసలే నచ్చదు. అలా గ్రూప్ గేమ్ ఆడిన వాళ్ళని ఆడియన్స్ కళ్ళల్లో పడి వాళ్ళే బయటకు వెళ్ళిపోయే సిచ్యువేషన్లు ఎన్నో వచ్చాయి. ఇక గ్రూప్ గేమ్ ఆడుతున్న వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని బయటకు పంపించిన సిచ్యువేషన్లు కూడా చాలా సీజన్లో ఉన్నాయి. ఇక ఈ సీజన్లో కూడా గ్రూప్ గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నిన్నటి అభయ్ ఎలిమినేషన్ తర్వాత మనకి లైవ్ ఎపిసోడ్లో మిడ్ నైట్ ముచ్చట్లు అయితే మనకి చూసాం. అందులో ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతూ గ్రూప్ నామినేషన్ గురించి డిస్కషన్ చేయటం అనేది జరిగింది. అది నామినేషన్ ప్రక్రియ అనగానే ఇండివిజువల్గా గేమ్ ఆడి వాళ్ళకి తగిన కారణాలు వాళ్ళు చెప్తూ ఒక వ్యక్తిని నామినేషన్ అనేది చేయాలి. కానీ ఇలా ముగ్గురు మాత్రము నామినేషన్ల గురించి ముందుగానే డిస్కషన్ చేసుకొని ఎవరిని బయటకు పంపిస్తే బాగుంటుంది, ఎవరిని నామినేటింగ్ చేయాలి అని చెప్పేసి ముగ్గురు డిస్కషన్ చేసుకున్నారు. అసలు బిగ్ బాస్ రూల్స్ ప్రకారం నామినేషన్ల గురించి ఎవరితోటి డిస్కషన్ చేయకూడదు నామినేషన్ ప్రక్రియ అప్పుడే కాదు, ఇంట్లో కూడా ఎవరికి సంబంధించిన ఇండివిజువల్ గేమ్ వాళ్ళది కాబట్టి దానికి తగిన కారణాలు వాళ్ళే ఎంచుకొని వాళ్ళే సొంతగా నామినేషన్లు అనేవి వేయాలి. కానీ ఈ ముగ్గురు కలిసి డిస్కషన్ అనేది చేసుకొని పక్కాగా ఈ ముగ్గురినైతే ఈ వారం నామినేషన్లోకి తీసుకొని ఇచ్చారు. మరి ఇంతకీ గ్రూప్గా డిస్కషన్ చేసుకుని మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టిన ఈ ముగ్గురు ఎవరు అని అంటే విష్ణుప్రియ, నైనిక, సీత. ఈ ముగ్గురు కలిసి గ్రూప్గా డిస్కషన్ చేసుకుంటారు నామినేషన్ గురించి. ఈ ముగ్గురు చాలా తెలివిగా గ్రూప్ డిస్కషన్ అనేది చేసుకొని ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఇంతకీ వీళ్ళు టార్గెట్ చేసిన ముగ్గురు ఎవరు అని అంటే ప్రేరణకి 2 ఓట్లు పడ్డాయి, ఆదిత్యకి 2 ఓట్లు పడ్డాయి, మణికంఠకి 2 ఓట్లు పడ్డాయి. ఇలా వీళ్ళు మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని ఈ ముగ్గురిని అయితే నామినేషన్లో పెట్టారు ఈ వారము. ఇక విష్ణుప్రియ వచ్చేసి ముందుగానే చెప్తుంటాను, నేను మణికంఠకి వేద్దాము అనుకున్నాను, కానీ ఈసారి నేను మణికంఠకి వేయట్లేను. మణికంఠకి మీరిద్దరూ వేస్తున్నారు కాబట్టి నేను మణికంఠని వదిలేస్తున్నాను. మీరిద్దరు మణికంఠకి వేయండి, నేను ప్రేరణకి ఆదిత్య అన్నకి వేస్తాను. ఇక ప్రేరణకేమో మొన్న జరిగిన గొడవ గురించి, ఆదిత్య అన్నకేమో ఇంతకుముందు పోయిన వీక్ నాకు కత్తి గుచ్చాడు కదా, దాని గురించి నేను వేస్తాను, తనను వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. ఇక నెక్స్ట్ నైనిక వచ్చేసి మణికంఠకి ఆదిత్యకి వేస్తుంది. ఇక మణికంఠకి మణికంఠ నా దగ్గర వచ్చి ఏడుస్తుంటే తనకు నేను బూస్టప్ ఇచ్చి మంచిగా మాట్లాడి చెప్పాను. దానికి తను నాకు డాన్స్ అన్న మాట కూడా చెప్పలేదు, ఒక చిరునవ్వు కూడా ఇవ్వలేదు. నేను మణికంఠకు ఆదిత్యకి వేస్తాను అని చెప్పేసి నైనిక చెప్తుంది. ఇక వెంటనే సీత అంటుంది, నేను కూడా ప్రేరణకను మణికంఠకి వేస్తాను. ప్రేరణకి ఎందుకు అని అంటే నాకు నెక్స్ట్ వారం నువ్వు చాలా ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్పేసి నాకు వేసింది. మరి ఈ వీక్లో కూడా ప్రేరణ కూడా ఎమోషనల్ అయిపోయింది. తాను చంచాలంగా ఉన్నప్పుడు యస్మి తన ఫ్రెండ్ చెప్పిన మాటలకి తాను కూడా చాలా ఎమోషనల్ అయిపోయి తను చంచాలంగా డిసిషన్ అనేవి కరెక్ట్గా తీసుకోలేదు. ఆ విషయంలో నువ్వేం గేమ్ ఆడుతున్నావు, నువ్వు పోయిన వీక్ ఈ వీక్కి ఏం మారావు అని చెప్పేసి నేను అడుగుతాను. ప్రేరణకి వేస్తాను. ప్రేరణ నా జోలికి వస్తే కాక నేను కరెక్ట్గా నిలబడి కరెక్ట్గా పాయింట్లు అనేవి నేను వదులుతాను. ఈ వారం నేను గట్టిగా మాట్లాడతాను అని చెప్తుంది. అలాగే మణికంఠకు కూడా నేను వేస్తాను. మణికంఠ కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. తన గేమ్ గురించి తనకి కూడా నేను గట్టిగానే సమాధానం చెప్తాను అని చెప్పేసి మాట్లాడుకుంటుంది. ఇలా వీళ్ళ ముగ్గురు డిస్కషన్ చేసుకొని మణికంఠకి 2, ఆదిత్యకి 2, ప్రేరణకి 2 వేస్తానని చెప్పేసి అని అంటుంది. వీళ్ళు తెలివిగా మాట్లాడుకుంది. ఇంకోటి ఏంటి అని అంటే విష్ణుప్రియ అంటుంది, నేను పృథ్వీకి వేద్దాం అనుకున్నాను పోయిన వారము, కానీ ఎండ వల్ల నేను ఎక్కువగా ఏం చెప్పలేకపోయాను, తొందరగా నామినేషన్ అనేవి ముగించాను. ఈ వారం ఫస్ట్ ఎప్పుడు పృథ్వీ వేయడు నామినేషన్లు, తర్వాత మధ్యలో వేస్తాడు తను. ఈలోపే తనకి ఎవరైనా నామినేషన్ వేస్తే మాత్రము తను వాళ్ళకే తిరిగి రిటర్న్ నామినేషన్ అనేది వేస్తాడు. కాబట్టి పృథ్వీకి వేయద్దు, పృథ్వీకి మనం ఓటు వేస్తే అది రిటర్న్ మనకి పృథ్వీ వేస్తాడు కాబట్టి మనం నామినేషన్లోకి వస్తాము అని చెప్పేసి పృథ్వీని వదిలిపెడతారు. ఇక నైనికకు వచ్చేసి ఒక ఓటు అనేది పడుతుంది. కానీ ఈ వారం చీప్ అయిన నిఖిల్కి బిగ్ బాస్ ఒక పవర్ అనేది ఇస్తాడు, నామినేషన్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేయాలి అని చెప్పేసి. అలా నిఖిల్ నైనికను సేవ్ చేస్తాడు. కాబట్టి నైనిక ఈ వారము నామినేషన్లో నుంచి తప్పించుకుంటుంది. మొత్తం 7 నామినేషన్లోకి రాగా నైనిక నామినేషన్లో నుంచి తప్పించుకుంటుంది. 6 నామినేషన్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ గ్రూప్ డిస్కషన్ అనేది. ఈ గ్రూప్ డిస్కషన్ అనేది వీళ్ళు నామినేషన్ల గురించి ముందుగానే మాట్లాడుకొని పక్కాగా ఎవరికి వేయాలని చెప్పేసి వాళ్ళకే ఈ వీక్ నామినేషన్లు అనేవి వేయటం జరిగింది. ఇక అంతేకాదు, గేమ్ గురించి డిస్కషన్ చేసుకున్నారంటే ఒకటే, కానీ నామినేషన్ గురించి డిస్కషన్ చేసుకొని
ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడకుండా గ్రూప్గా డిస్కషన్ చేసుకొని నామినేషన్లు వేయటం అనేది జరిగింది. పైగా వీళ్ళు మాట్లాడుకునేది ఏంటి అని అంటే, మనందరం ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాం కాబట్టి మనకి ఓట్లు అనేవి ఎక్కువగా పడలేదు, ప్రతి వారం మనం సేవ్ అవుతున్నాము, మనకు ఓటింగ్ అనేది వేస్తున్నారు ఆడియన్స్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది. మరి నామినేషన్ ఎపిసోడ్ల గురించి మాట్లాడుకోవటం కూడా గ్రూప్ డిస్కషనే కదా, మరి ఇది గ్రూప్గా ఆడుతున్నట్టు కదా. ఇండివిజువల్ పాయింట్లు ఏమవుతుంది, పాయింట్లు అనేవి డిస్కషన్ చేసుకొని ఎవరికి వేయాలి ఎవరికి ఇవ్వద్దని గ్రూప్గా మాట్లాడుకొని వీళ్ళు నామినేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆల్రెడీ క్లియర్గా చెప్తుంది, నేను పృథ్వీకి వేయను, అలాగే మణికంఠకి కూడా వేయను, కావాలంటే మణికంఠకి మీరిద్దరూ వేయండి, అలాగే మణికంఠ కూడా నామినేషన్లోకి వస్తాడు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. ఇది ఫ్రెండ్ వీళ్ళు ఆడిన గ్రూప్ గేమ్. మరి ఇది మిడ్ నైట్ లైవ్ ఎపిసోడ్లో సూచిస్తున్న రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.